ఎంతమంది మీ తల మీద చేయి పెట్టి ప్రవచనాలు చెప్పి ప్రార్థించినా సరే ఆయన చిత్తంలో ఉంటేనే ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఈరోజు చాలామంది ప్రవక్తలు ప్రవచనాలు అని పరిగెడుతున్నారు. వాళ్ళకి ఎంత డబ్బైనా ఇచ్చి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు. మరి అవి కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరవు. నెరవేరితే నిజమైన ప్రవక్త అంటారు, నెరవేరకపోతే అబద్ధ ప్రవక్త అంటారు. చూడండి, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రవచనం అడిగే కన్నా ముందు మీరెందుకు వ్యక్తిగతంగా వాక్యం చదివి ఉపవాసం ఉండి ప్రార్థించరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు యేసయ్యను నేను స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్కు కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఈ రోజుల్లో మనుష్యులు మందిరానికి రండి, వాక్యం వినండి, ప్రార్థన చేయించుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీ అనారోగ్యం నుంచి, మీ బంధకాల నుంచి, మీ పాపం నుంచి, మీ శాపం నుంచి విడిపిస్తాడు అంటే అలాగేనండి వస్తామండి, ఖచ్చితంగా అండి, వచ్చే వారం చర్చికి వస్తామండి, వాక్యం వింటామండి, ప్రార్థన చేస్తామండి అంటారు. కానీ ప్రభు దగ్గరికి రారు. వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్స్ని ప్రయత్నించి కొంతమంది అనేక ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కానీ సరే పిల్లలు పుట్టరు. కొంతమంది ఎన్ని టెస్టులు చేయించుకున్నా రిపోర్ట్ అయితే నార్మల్గా ఉంటుంది, కానీ ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక చీకటి శక్తితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది యవనస్తురాళ్ళు వ్యభిచార తలంపులతో, ఈ పోనోగ్రఫీ పాపంతో, అలాగే డిప్రెషన్ అనే ఈ చీకటితో ఒంటరితనంలో ఉంటూ వాళ్ళని ఆ గుంతలోంచి బయటికి తీసుకొచ్చేవారు లేక, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రా, దేవుని పిల్లలతో సావాసం చేయండి, మందిరంలో వాక్యం వినండి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి అని అనేక ఇన్విటేషన్స్ వచ్చినా సరే వాళ్ళు నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. కానీ వాక్యంలో రాయబడి ఉంది, ఆయన వాక్కు పంపించి వారిని బాగు చేశాను. ఈరోజు ఒక మనిషి బాగుపడాలంటే స్వస్థతల ద్వారానో, ప్రవచనాల ద్వారానో, లేకపోతే మీ గురించి గొప్ప గొప్ప మాటలు, మిమ్మల్ని ఉబ్బించి తబ్బించే మాటలు చెప్తే మీరు బాగుపడరు. మీకు దేవుని వాక్యం కావాలి. పశ్చాత్తాపము, మారు మనస్సు, పరిశుద్ధత, విశ్వాసము, ఆశీర్వాదము, నిరీక్షణ, అలాగే ప్రేమ, ఇవన్నీ దేవుని వాక్యంలోనే ఉన్నాయి. ఎవరైతే దేవుని వాక్యం చదువుతూ దివారాత్రాలు ధ్యానిస్తారో వాళ్ళు ఆకు వాడక తన కాలంలో ఆయా సీజన్స్లో ఫలాన్ని ఇచ్చే చెట్టు వలె ఉంటారని రాయబడి ఉంది. చూడండి, యేసు ప్రభు వారంట అనేక మంది దురాత్మలు పట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడంట ఆయన వాక్యంతో వాళ్ళని స్వస్థపరిచారంట. వాక్యంతో గర్దించి ఖండించి వాళ్ళని బాగు చేశారు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు అలాగే యేసు ప్రభు వారు ఒక నావలో ప్రయాణం చేసినప్పుడు పెద్ద తుఫాను వచ్చిందంట, గాలి వచ్చింది. మరి ఆ సమయంలో ప్రభువారు నిద్రిస్తున్నారు. శిష్యులు ఆ తుఫానుని చూసి, ఆ గాలిని చూసి ఎంతో భయపడి, ప్రభువా మేము చనిపోతున్నాము, మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభువుని నిద్రలోంచి లేపి ప్రశ్నించారంట. అయితే ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేను మీ నావలోనే ఉన్నాను కదా, నేను మీతోనే ఉన్నాను కదా, నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎందుకు అవిశ్వాసాన్ని చూపిస్తున్నారు? నేను మీతో ఉన్నప్పుడు ఎందుకు చింతిస్తున్నారు అని ప్రభువారు వెంటనే లేచి గాలిని తుఫానుని గర్దించగా అవి నార్మల్ స్టేజ్కి వచ్చాయంట. శిష్యులు అది చూసి, ఈయన ఎలాంటి మనుష్యుడు, గాలిని తుఫాన్ని కూడా గర్దిస్తున్నాడే, ఇంత శక్తిమంతుడా యేసు ప్రభువారు? చూడండి, యేసు ప్రభువారు మాట్లాడే దేవుడు అండి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కానీ చాలామంది ప్రభువుని నమ్మరు. వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసి మనుషుల్ని సంప్రదించి, డబ్బుని ఉపయోగించి, అన్నిటిని ఉపయోగించి చివరిగా అన్ని ఫెయిల్ అయ్యాక ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ప్రభువారు అంటున్నారు, నువ్వు ముందే నా దగ్గరికి రా, నీకు అనేక సార్లు నేను ఇన్విటేషన్ ఇచ్చాను నా పిల్లల ద్వారా, మందిరానికి రమ్మని, వాక్యం చదవమని, సావాసం చేయమని. ఈరోజు చాలామంది మంచి సావాసం లేక, నడిపించే సేవకులు లేక, మంచి సావాసం లేక, మంచి సంఘం లేక భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు వాక్యమే మిమ్మల్ని బాగు చేస్తుందండి. వాక్యాన్ని పట్టుకోండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. చాలామంది వాక్యం చదవక, వాక్యాన్ని ధ్యానించక వీక్ ఆత్మలో బలహీన పడిపోతున్నారు.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాట చేత నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. మీకు ఎన్ని దర్శనాలు వచ్చినా, ప్రవచనాలు వచ్చినా, ఎంతమంది మీ తల మీద చేయి పెట్టి ప్రవచనాలు చెప్పి ప్రార్థించినా సరే, ఆయన చిత్తంలో ఉంటేనే ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఈరోజు చాలామంది ప్రవక్తలు, ప్రవచనాలు అని పరిగెడుతున్నారు. వాళ్ళకి ఎంత డబ్బైనా ఇచ్చి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు. మరి అవి కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరవు. నెరవేరితే నిజమైన ప్రవక్త అంటారు, నెరవేరకపోతే అబద్ధ ప్రవక్త అంటారు. చూడండి, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రవచనం అడిగే కన్నా ముందు మీరు ఎందుకు వ్యక్తిగతంగా వాక్యం చదివి ఉపవాసం ఉండి ప్రార్థించరు? బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తలుపు వేసుకో, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా రహస్యం ఉన్న నీ తండ్రితో మాట్లాడితే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కదా. రహస్యంలో దేవుడితో మాట్లాడితే ఏకాంతంగా దేవుడు మీకు ఆయన వాక్యం చేత మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా, ఆయన దర్శనాలు మీకు ఇస్తాడు కదా, ఆయన ప్రవచనాలు మీకు ఇస్తారు కదా. ఎందుకు మీరు నమ్మరు? ఎందుకు దేవునితో సావాసం చేయరు? చాలామంది అనుకుంటారు, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అంత భక్తి లేదు, నాకు ఇంకొకరి సహాయం కావాలి. కరెక్టే, సేవకుడు సహాయం కావాలి. కానీ మొత్తం 100% సేవకుడి మీద ఆధారపడిపోయి దేవుడితో సంబంధం లేకుండా బతికితే దానివల్ల మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏం లాభం? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించండి. వాక్యం నెరవేరబడాలి నా జీవితంలో అని ప్రార్థించండి. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన సాక్ష్యం ఎప్పుడో తెలుసా? వాగ్దానం నెరవేరినప్పుడు. వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేయండి. అనేక మందికి చాలా వాగ్దానాలు ప్రభువారు ఇచ్చారు, కానీ నెరవేరట్లా. ఎందుకంటే వాగ్దానం నెరవేరాలంటే ఆజ్ఞని గైకొనాలి. ఆజ్ఞ గైకొన్నప్పుడు వాగ్దానం నెరవేరుతుంది. ఎక్కడ ఏ విషయంలో మీరు అవిధేయంగా ఉన్నారో, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారో పరిశీలించుకోండి. చెక్ చేసుకొని మరలా దేవునితో క్షమాపణ అడిగి మరలా ఆయనతో పశ్చాత్తాపడి ప్రార్థించి మీ భక్తి జీవితాన్ని మరలా సరి చేసుకున్నట్లయితే, మీ బలిపీఠాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్కుని మీ దగ్గరికి పంపించి మిమ్మల్ని బాగు చేసి మరలా మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తారు. కొంతమంది అంటారు, కొన్ని సంవత్సరాల క్రితం నేను చాలా భక్తి చేశాను, నేను చాలా ప్రార్థన చేశాను, చాలా అన్య భాషల్లో దేవుని స్తుతించేవాడిని, పరిశుద్ధాత్మతో బాగా నింపబడి ఉన్నాను, చాలా బాగా ప్రార్థన చేసేవాడిని, చాలా బాగా బైబిల్ చదివేవాడిని, ఎంతో ఉపవాస ప్రార్థనలు ఉన్నాను. మరి ఈరోజు ఎలా ఉన్నారు? ఏ రోజు కావాల్సిన ఆహారం మనం ఆ రోజు తింటాం. సంవత్సరం ముందు నేను తిన్నాను, ఇప్పుడు తినక్కర్లేదంటే ఎలా? పడిపోతాం కదా, బలహీనులు అయిపోతాం. అలాగే దేవుని కొత్త రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. నిన్న ప్రార్థన చేశాను, మొన్న ప్రార్థన చేశాను, గత సంవత్సరం నేను చాలా బాగా వాక్యం చదివాను, చాలా ప్రార్థన చేశాను, కాబట్టి ఇప్పుడు నాకు అంత ప్రార్థన అక్కర్లేదు, అంత సమయం కేటాయించక్కర్లేదు వాక్యానికంటే అది మన బుద్ధిహీనత అండి. ప్రతిరోజు మన రక్షణని, మన అభిషేకాన్ని మన ప్రార్థన ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి. దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన వాక్కుని మన దగ్గరికి పంపించి తగిన సమయంలో నెరవేర్చి దీవించాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుర జీవాధిపతి నా ప్రభువా యేసయ్య, వందనాలు. నీ వాక్కుని పంపించి ఆ రోజు నీ జనుల్ని స్వస్థపరిచావు, దురాత్మలతో పట్టబడిన వారిని విడిపించావు తండ్రి. గాలిని, తుఫాన్ని గర్దించి సముద్రాన్ని, తరంగాలని నువ్వు నిర్మలపరిచావు. ఈరోజు ప్రార్థిస్తున్నాను, ఎంతమంది జీవితాల్లో తండ్రి పోరాటాలతో, సమస్యలతో తండ్రి ఆత్మలో దిగజారిపోయి వాక్యం నెరవేరట్లేదే, దర్శనాలు నెరవేరట్లేదే, ప్రవచనాలు నెరవేరట్లేదే, దేవుడు నాతో ఉన్నాడా నీ దగ్గర చింతిస్తూ బాధపడుతున్నారు, వాళ్ళందరినీ నీ వాక్కుని పంపించి తండ్రి ఆ వాక్యాన్ని నెరవేర్చు ప్రభువా. ఆ వాక్యం ద్వారా వాళ్ళని స్వస్థపరచు ప్రభువా. ఆ వాక్యం ద్వారా ఆత్మలో బలాన్ని దయచేయి. ఆ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చు. ఆ వాక్యం ద్వారా తండ్రి వాళ్ళకు వచ్చిన వారి ప్రవచనాలు, దర్శనాలు అన్నింటినీ నెరవేర్చు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ఆత్మలో దిగజారిపోయి ఉన్నారో మరలా వాళ్ళని ఆత్మలో బలపరిచి వాళ్ళని అభిషేకించి 200 ఆత్మతో వాడుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిజంగా మీరు వాక్యం వింటుంటే, బలపడుతూ ఉంటే మీరు ఈ మందిర నిర్మాణ పనుల కొరకు ప్రార్థించండి, ప్రేరేపిస్తే ప్రభు సహకరించండి. అలాగే ఈ మెసేజ్ని ప్లీజ్ షేర్ చేయండి, తద్వారా అనేకులు ఈ వాక్యాన్ని విని బలపడగలరు. గాడ్ బ్లెస్ యూ.